ఎవడైనా సరే చర్చికి రమ్మని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ఇళ్ల కోసం, పేదల ఇళ్ల నిర్మాణం కోసం తండ్రి కొడుకులు, బాబు కొడుకులు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మంచినీటి అవసరం కోసం గుడివాడ టౌన్లో 106 ఎకరాలు, రూరల్ ఏరియాలో 110 ఎకరాలు, 216 ఎకరాలు కొన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండగా వీళ్ళు ఎమ్మెల్యేలు కొండ ఎక్కడన్నా ఎవడన్నా 1 ఎకరం కొన్నాడు మంచినీళ్ళ అవసరం కోసం. ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి 400 ఎకరాల పైన కొన్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాళ్ళు ఎవడన్నా 1 ఎకరం కొన్నాడా? 1 ఎకరం కూడా స్థలం లేకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఎట్టిస్తారు? 1 ఎకరం కూడా మంచినీటి చెరువు తవ్వుకోవడానికి ల్యాండ్ లేకుండా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 2 లక్షల మంది దాహర్తిని ఎలా తీరుస్తారు? కాబట్టి మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, గుడివాడ హాస్పిటల్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది, గుడివాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది, ఈ కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు ఇవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే, నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి బ్యాగులు, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఉపయోగపడే, అమ్మఒడి, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లో, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఆసరా, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా, పేదలకి 1 అరెకరం ఉన్నా 1/4 ఎకరం ఉన్నా 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇన్ని కార్యక్రమాలు చేస్తాంటే అభివృద్ధి లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఏంట్రా బాబు అభివృద్ధి లేదంటే అక్కడెక్కడ రోడ్డు మీద గుంట ఉందంటాడు. విజయవాడ నుంచి బయలుదేరి ఈ మల్లయ్యపాలెం రావటానికి విజయవాడ నుంచి పామర్ దాకా 4 వే ఉంది. పామర్ నుంచి గుడివాడ 4 వే చేస్తున్నారు. గుడివాడ 4 వే చేస్తున్నారు. అక్కడ రైలు గేట్లు 2 ఉంటే వాటికి ఫ్లైఓవర్లు వేస్తున్నాం. ఇక్కడ దాకా మీ గ్రామానికి వచ్చేదాకా విజయవాడ నుంచి అక్కడ గొయ్యి ఉందా? ఆ వేసేటువంటి 4 వే రోడ్డు తప్పించి 3 గేట్లు ఉంటాయి మీ ఊరు రావాలంటే. 3 గేట్లు ఉంటే 2 గేట్లకు ఫ్లైఓవర్లు వేస్తున్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, దీనికి కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఇక్కడ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఇది కూడా పనులు మొదలెడతాం. ఇన్ని యుద్ధ ప్రాతికి మీద పేదవాడికి పనికొచ్చేటువంటి మౌలిక వసతులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళకి మంచినీటి సౌకర్యం, వాళ్ళకు కావలసినటువంటి పిల్లల చదువులు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి. ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంకా ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే పాపం అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా, మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు. అదే చెప్పినట్టున్నారు, 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలో, 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 40 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన అయిపోయాడు. హైదరాబాద్ నుంచి రాట్లా 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ, విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని.
వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇదేమి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు, వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు, విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందంటే 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళడా, రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్త